హాయ్ ఫ్రెండ్స్, నాకు ఒక సాంగ్ అంటే చాలా ఇష్టం. బాలసుబ్రహ్మణ్యం గారి పాడిన పాటలంటే ఏ పాట అయినా సరే చెప్పకపోయినా చెప్తా. ఎందుకో చెప్పమంటావా? ఒక సినిమా పాటలైనా, ఒక క్రిస్టియన్ సాంగ్స్ అయినా, ఆయన స్వరంలో మాధుర్యం, ఆయన స్వరంలో ఆనందం, ఆయన స్వరంలో లీనం, ఇది ఎవరికి తెలియదండి చాలా మందికి. ఎందుకంటే ఒక బ్రాహ్మణ కులం నుంచి వచ్చి కూడా జీసస్ అయినా, సాయిబాబా అయినా, ఇంకా సినిమా పాటలైనా, లక్ష్మీ పాటలైనా ఏైనా హిట్టే హిట్. నేను ఆయన గొప్పవాడు, ఆయన్ని నాకు నేను స్మరించుకుంటూ చెప్తున్న మాటలు. మళ్ళీ నువ్వు క్రిస్టియన్ అయ్యండి బాలసుబ్రహ్మణ్యం గారి సినిమా పాటలు ఈ చెప్తాను ఏందమ్మా అని మీలో ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే అటువంటి మహానుభావులు మనకి ఇంకా మళ్ళీ దొరకరండి. ఘంటసాల గారు కన్నా నాకు ఇష్టం. బాలసుబ్రహ్మణ్యం గారికి ఘంటసాల గారంటే ఇష్టం. ఎందుకంటే ఆయన కాడ నుంచి పద్యాలు అవన్నీ నేను పాడలేను అని బాలసుబ్రహ్మణ్యం గారు అనుకోవచ్చు. ఆయన అనే పద్యాలు బాగా పాడేవాడు, పాటలు బాగా పాడేవాడు. ఆయన తర్వాత ఆయన శిశువులాగా వచ్చాడు, ఇంకా గాన గాంధర్వుడు అయ్యాడు బాలసుబ్రహ్మణ్యం గారు. అందుకని నాకు ఇష్టం ఆయన పాటలంటే. చాలునయా చాలునయా నీ కృప నాకు, చాలునయా నీ కృప నాకు, చాలునయా. ప్రేమామయుడవై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు, చాలునయా నీ కృప నాకు, చాలునయా. ఇదొక పాట. మధ్యలో వచ్చినాలు కూడా సూపర్ హిట్, కానీ ఎప్పుడన్నా మీ ముందుకి తీసుకొస్తా. ఇంకొక పాట ఏం పాట? ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా నా బలమా, ఇది నా ప్రార్థన ఆలకించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. ఇదొక సాంగ్. ఎంత బాగా పాడతాడంటే. ఇంకొక సాంగ్ మళ్ళీ, అది ఇప్పుడు నేను నా మ్యారేజ్ అయినాక వచ్చిన సాంగు. ఆ సాంగులో కూడా అద్భుతం అన్నమాట. బంగారు ఊయలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. బంగారు ఊయలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. పట్టు పరుపు పైన పొరలిన నీవు, మట్టి పరుపులో నిన్ను
పెట్టక తప్పదురా, ఏ క్షణమో తెలియదు ఈ బంధం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం, ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం, కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా, ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే గాన గాంధర్వుడని నేను అనుకుంటామేంది, పద్మభూషణాలే ఇచ్చారు ఆయన. అసలు ఆ రాష్ట్రాలే ఎన్ని భాషల్లో పాడాడంటే అన్నీ ఆయనకి పద్మభూషణాలు, ఆయనకి రాని అవార్డ్స్ లేవులే. నేను చిన్న పిల్లప్పుడు ఒక పాట వచ్చింది, అది కూడా పాడి మీ ముందు పెట్టుకొని క్లోజ్ చేస్తాను. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసేద స్మరణం, హృదయాత్మతో గృహధ్యానమే పలికించే పెదవిని స్వరాలాపం, ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసేద స్మరణం. ఇలా పాటలు ఎన్నంటే సూపర్ డూపర్ హిట్. మళ్ళీ ఒక హిట్ పాట, సూపర్ డూపర్ హిట్ అయిన పాట కూడా కొండవీటి దొంగలో చిరంజీవితో పాడాడు. కానీ అన్ని పాటలు పాడాడని నేను కూడా పాడుతున్నా, చేస్తాం సినిమా పాటలు కూడా చేస్తాలే, కానీ పాడుతున్నా. భూజ్యవాలకు భూసాములకు, భూజ్యవాలకు భూసాములకు బూజు దొలపక తప్పదురా, 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 జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు, అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు, ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు, ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు, జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. అని చిరంజీవి గుర్రం మీద వెళ్తూ ఉంటాడు. పాటలు ఏమి పాట అది, బాలసుబ్రహ్మణ్యం గారి నోట, అద్భుతం, మహా అద్భుతం. ఇంకా సూపర్ ఉండేలే కానీ ఇంపార్టెంట్ అని పాడా. ఓకేనా ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సరే నచ్చితే గాన గాంధర్వుడు గురించి నేను చెప్పినందుకు నాకు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, అందరికీ నమస్తే. ఓకేనా.